అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాద ఛాయలు. 6 మంది విద్యార్థులని బలికొన్న నీటి కుంట. చిగిలి గ్రామంలో కన్నీటి పర్వతమైన 6 కుటుంబాలు. కుంటలో పడి చనిపోయిన విద్యార్థులది ఒకే ఊరు, ఒకే బడి, ఒకే తరగతి. నీటి కుంటలో మునిగి 6 మంది విద్యార్థులు చనిపోయిన ఘటనపై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం చీగలి గ్రామంలో విషాద ఘటనలు అయితే చోటు చేసుకుని అయితే 6 మంది విద్యార్థులు కుంటలో పడి చనిపోవడం అయితే జరిగింది. 6 మంది విద్యార్థుల్లో మరో విద్యార్థి అయితే ఉన్నాడు. మరో విద్యార్థి ప్రత్యేక సాక్షి. అంటే 6 మంది ఎలా మునిగిపోయినాడు అనేది కూడా మరో విద్యార్థి కూడా ఉన్నాడు. అదే గ్రామంలో ఉన్నాం, చిగిలి గ్రామంలో. ఆ విద్యార్థి చెప్పే మాటలు విందాం. అంటే అప్పుడు ఏం జరిగింది, 6 మంది విద్యార్థులు ఎలా మునిగిపోయినారు కుంటలో అని మనం ఆ విద్యార్థిని ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు, అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? దుర్గా ప్రసాద్ సార్. ఎందుకు పోయినారు మీరు కుంటకి? ఆ అబ్బాలు అన్నారు సార్. ఆ అబ్బాలు పొయ్యి కాసి మాట్లాడకంట బట్టలు పేసి దుంకినారు సార్. ఇంకా తర్వాత ఆ అబ్బాలు కొట్టుకుంటూ పోయినారు సార్. ఇంకా కాపాడనిలే అని అంటే ఇంక ఊరికంట సార్తో పోయి చెప్పినారు సార్. అంటే స్కూల్ అయిపోయినాక ఇంటికి వచ్చి మళ్ళీ మీరు పోయినారా? అవును సార్, 3 గంటలు పోయినాం సార్. ఇంకా బ్యాగులు ఇడిచి పోయినారు సార్. మేము ఇది వాళ్ళు నువ్వు ఇట్లాడు రాలే అంటే నేను రానిలే, నా భయం అవుతుంది, మీరే ఇల్లాడనిలే అంటున్నా సార్. ఇంకా నాన్న ఇల్లాడింటే ఇంకా అట్లా కొట్టుకొని పోయినా సార్. ఇది ఆ అబ్బాలు కాపాడనిలే అని అంటే ఇంకా ఊరికంటే సార్ చెప్పినా సార్. ఎవరు చెప్పినా ఊరుకుంటా? పిటి సార్ సార్. తర్వాత ఎవరు వచ్చినారు? పిటి సారు ఇది 9th క్లాసులు చెప్పినారు సార్. ఇంకా ఆడ గుంతలో ఎవరో మునిగిపోయారా, ఫోన్లో జల్ ఫోన్ రా అన్నారు సార్. ఇంకా ఇది తీసినారు సార్. గుండు కాడ ఒత్తి కాసి ఇంకా ఇది ఇంటికి తోలుకొని పోయినారు సార్. అంటే 6 మంది కూడా నీ క్లాసేనా? అవును సార్. అంటే మీరు అంటే నీళ్ళు వచ్చినాయి, నీళ్ళలో ఆడుకునేకి వెళ్ళారా? అవును సార్. ఆ నీళ్ళు చాలా లోతుగా ఉందా? అవును సార్, లోతుకుంది. ఇంకా అబ్బాయిలు కొట్టుకుంటూ పోయి ఇంకా అట్లే లోపలికి పోయినారు సార్ మునిగిపోయి. ఇంకా అందరూ చెయ్యి కాపాడనిలే అని అంటే ఇంక సార్ చెప్పినారు సార్. ఇంక సార్ వచ్చి కాపాడినారు సార్. ఏదైతే పిల్లలు 6 మంది పిల్లలు కూడా నీటిలో కుంటలో దిగడం అయితే జరిగింది. ఈ అబ్బాయి కూడా దిగేందుకు ప్రయత్నించా కూడా భయపడి అయితే బయటకు వచ్చడం జరిగింది. ఏదైనప్పుడు కూడా కుంటలో అయితే వర్షం నీళ్లు ఆగడంతోనే ఆ కుంట నీట్గా నిండింది. అయితే సరదాగా వెళ్ళిన విద్యార్థులు అయితే మునిగి చనిపోవడం అయితే జరిగింది. ఏదేమైనట్టు కూడా విషాద ఛాయలు అయితే గ్రామంలో అయితే నెలకొన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి.